ఈరోజు ఎన్ని ముఖ్యమంత్రులు వస్తే కూడా ఎవరు కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పరిపాలనను ఎవరు దరిదాపుల్లో కూడా అందుకోలేని పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అయితే ఏమి, పిల్లల భవిష్యత్తుకి సంబంధించి ఎడ్యుకేషన్కి అయితే ఏమి, సంక్షేమానికి సంబంధించి ఏమి, ఆయన మార్క్ అనేది ప్రతి ఒక్క దాంతో కనబడతా ఉంది. ఆయన పరిపాలనను కొనసాగిస్తూ గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగు జాడల్లో ఆయన ఏదైతే సంక్షేమాన్ని మనకు అందించారో పేద ప్రజలకు అదంతా కూడా తూచా తప్పకుండా జరుపుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ గవర్నమెంట్ మారుతానే ఈ రోజు సంక్షేమాన్ని ఏమైనా అందుతా ఉంది అంటే అది గుండు సున్నానే. ఈ రోజు ఒక పెన్షన్లు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా ఈ రోజు ప్రజలకు అందే పరిస్థితి లేదు. ప్రజల్లో అందరికీ కూడా ఈ రోజు వ్యతిరేకత అనేది ప్రదర్శిస్తా ఉన్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఎత్తుకుంటే మన ఎక్స్ఎమ్మెల్యే రాత్రి కొవ్వూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద హేయమైన చర్య, ఆయన ఇంట్లో దూరి ఆయన ఫర్నిచర్ అయితే ఏమి, ఆయన కార్ అయితే ఏమి, ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి జరగడం అనేది ఈ రోజు ఈ లా అండ్ ఆర్డర్ అనేది క్షీణిస్తా ఉందనే దానికి నిదర్శనము. కుటుంబ సభ్యులకు, సర్పంచులకు, ఎంపీటీలకు, కన్వీనర్లకి, నాయకులకు అందరూ కూడా, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజు 76వ మన వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఘన విజయం వైఎస్ఆర్ సర్కుల్లో చేయడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ విగ్రహానికి పాలు పోయడం, పూలారు వేయడం, ఆయన చేసినటువంటి అనేక రకాలుగా మంచి పనులు చేశాడు. పేద ప్రజలు ఇంత బాగుండాలంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వల్లనే ఇంత మంచి పేదలు ఉన్నారు, చాలా బతుకుతూ ఉంటారంటే కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలో కూడా కర్ణాటక చెప్పచ్చు, తెలంగాణ చెప్పచ్చు, తమిళనాడు చెప్పచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పనులు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇలాంటే అన్ని రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రులు కూడా చెప్పుకుంటున్నారు. ఏ ప్రోగ్రాం జరిగినా కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్ని రకాలుగా పేదలకు బాగా జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము ప్రజల్ని ఏమిట్లో కేసులు పెట్టాలా, ఏమిట్లో ఇరిగించాలా, వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టించాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ సూపర్ 6 అనేది ఒకటి కూడా అమలు చేయలేదు. ఆ అమ్మఒడి చెప్తున్నారు, అమ్మఒడిలో కూడా నెలుగురుంటే నెలుగురికి, 5 5కి, ముగ్గురుంటే ముగ్గురికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురికి పడలా, నెలుగురికి పడలా. ఎలాంటే ఇంట్లో నెలుగురుంటే ఇద్దరికి పడింది, ఇద్దరికి ల్యాండ్ జాస్తి ఉంది, వాళ్ళ ఇల్లు పెద్దది, వాళ్ళ కారు ఉంది అని చెప్పి దాన్ని కూడా ఆపేస్తా ఉన్నారు. మీరు ప్రజలు లేకపోతే ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ప్రజల్లోకి పోతే మీకు ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రదర్శిస్తున్నాము. ఇదే కాకుండా మేము రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాము బంగారుపాలెంలో జరిగిపోతుంది. మాకు నిన్నటి నుంచి కూడా పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని అవసరం చేయాలనేసి బెదిరిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, జగనన్న అభిమానులు అందరూ కూడా రేపు మీ పార్టీకి మీరు వెళ్ళి మన జగనన్న ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటాను.